సో మీరు చెప్పండి, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఏమనుకుంటున్నారు? ఒక పక్క అటు కాళేశ్వరం నివేదికకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అటు బహిరంగంగా పెట్టాలి, చర్చించాలి, ఆ తర్వాతనే చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు కాంగ్రెస్ సర్కార్ అనుకుంటుంది. అండ్ మరో పక్క చూస్తే కూడా ఇటు వచ్చేసి ఏదైతే ఈసారి ఖచ్చితంగా సిబిఐకి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుంటారు, మరి ఈ నివేదిక తర్వాత సిబిఐకి వెళ్తుందా లేదా అన్న క్లారిటీ కూడా వస్తుంది. అండ్ బీసీ రిజర్వేషన్లు ఇలాంటి చాలా అంశాలు కూడా రాబోతున్నాయి, కీలకమైన అంశాలు. సో ఏమనుకుంటున్నారు? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. అందరూ ఊహించిందే కాళేశ్వరం రిపోర్ట్ పైన అసెంబ్లీలో పెడతారు, చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకున్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే ఆ 3 వాల్యూమ్ల రిపోర్ట్ అనేది బయటకు వచ్చే అవకాశం, సహజంగానే దాని మీద పబ్లిక్ డొమైన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ రిపోర్ట్ మీద యాక్షన్ ఏముంటుంది అనేదే వెరీ ఇంట్రెస్టింగ్ అసలు. ఎందుకంటే దానిలో జరిగిన పొరపాట్లు ఏంది, ఎవరి నిర్లక్ష్యం, ఏం జరిగింది కాళేశ్వరం రిపోర్ట్ లో, నిజంగానే అలా అంటే అవినీతికి సంబంధించిన అంశాలు పెద్దగా ఉన్నట్టయితే మనకు కనపడతలేదు. ఎందుకంటే 3 బ్యారేజ్ల మీదనే దర్యాప్తు జరిగింది కాబట్టి అవినీతి మీద పూర్తి కూలంకుషంగా ఈ రిపోర్ట్ లో ఉన్నట్టయితే మనకు తెలుస్తలేదు. ఒకవేళ ఉంటే దానిపైన ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, నిజంగానే ఈ నిర్లక్ష్యానికి, ఈ నిర్మాణ లోపాలకు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ ఏమన్నది అనేది ముఖ్యం కాదు ప్రజలకు. వాళ్ళు మాత్రం అసెంబ్లీలో మాట్లాడబోయేది ఒకరిపై ఒకరు నిందలు చేసుకోవడానికేనా అనుమానాలు అయితే ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి నిందలకే పరిమితం అవుతుందా ఈ రిపోర్టు, లేదంటే చర్యలకేమన్నా దిగుతుందా ప్రభుత్వం? ఇది మోర్ క్రూషియల్ కాళేశ్వరం రిపోర్ట్ మీద మనం తెలుసుకోవాల్సింది. ఇంకా కాళేశ్వరం రిపోర్ట్ లో జరిగిన సమ్మరీ మనకు బయటకు వచ్చింది. రిపోర్ట్ లో ఏముందనేది చాలా అవకతవకలు ఉన్నట్టుగా, అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టుగా, పనులు జరగక ముందుకే అదేంది ఎన్ఓసి సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా, పేమెంట్లు జరిగినట్టుగా చాలా భారీ ఎత్తున భయంకరమైన ఆరోపణలు అయితే రిపోర్ట్ లో ఉంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది, దాని మీద సీరియస్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది, కేసులు పుట్టప్ చేస్తుందా, లేదనంటే ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ కూడా ఉంది కదా, మనకు తెలుసు కదా, వాళ్ళు అడుగుతున్నారు సిబిఐకి అప్పచెప్పండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరిగి ఉంటే నిరూపించని బీఆర్ఎస్ సవాల్ చేస్తుంది. బాధ్యత అంతా రేవంత్ ప్రభుత్వం మీదనే ఉందండి. ఈ రిపోర్ట్ లో ఏం జరిగింది ప్రభుత్వం ఏం చేయలేదు. రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టి చేతులు దులుపుకుంటే అయిపోయేదైతే కాదు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా తీవ్రమైన ఆరోపణ ప్రభుత్వం చేస్తూ వస్తున్నది. కాళేశ్వరంలో అవినీతి గురించి ఒకరు కాదండి, అప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి షురూ చేస్తే రాహుల్ గాంధీ దాకా తెలంగాణకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిపోయిన వాళ్ళే. కాబట్టి చాలా నిజాయితీగా మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. పొలిటికల్ మైలేజ్ కోసమే పరిమితం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఆ విషయంలో బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, రిపోర్ట్ లో సరైన రిపోర్ట్ ఉంటే దాని ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము ఈ చర్యలు తీసుకుంటామని చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటంటే ఓవరాల్ కాళేశ్వరం మీద దర్యాప్తు జరగలేదు, కేవలం బ్యారేజీలకే పరిమితం చేసిండ్రు. ఆ బ్యారేజీలకు పరిమితం చేసింది కూడా ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది. మిగతాదంతా పంప్ హౌస్లు గానీ, లేకపోతే కాలువలు గానీ, పైపులు గానీ, పవర్ స్టేషన్లు గానీ ఇవన్నీ స్థాపించింది ఎవరండి? పేద కంపెనీ, కాళేశ్వరంలో ప్రధాన భాగస్వామి అయినటువంటి కంపెనీ మెగా ఇండస్ట్రీస్. కాబట్టి ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అసలు దీనిలో కించిత్ కూడా దర్యాప్తు లేనట్టుగా మనకు తెలుస్తుంది. దాని ప్రస్తావనే లేదు అసలు. ఈ దర్యాప్తులో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినటువంటి పనుల మీద అసలు అక్షరం ముక్కలేదు. మెగా కంపెనీని ఈ ఘోష్ కమిషన్ పిలిచి అడిగింది కూడా మనకు ఎక్కడ కనపడలేదు. అంటే దాన్ని పక్కకు పెట్టేశారు. పంప్ హౌజులు, సంప్ హౌజులు, పోతే పైపులు, పవర్ స్టేషన్లు ఇవన్నింటినీ పక్కకు పెట్టేశారు. కాలువలు, టన్నెల్స్ ఇవన్నింటినీ పక్కకు పెట్టేసేసారు. కేవలం బ్యారేజ్ల మీదనే చేశారు. కాబట్టి దీని మీద కూడా రేవంత్ ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ సంపద అనేది ప్రాజెక్టుల నిర్మాణంలో దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. దాన్ని జవాబుదారితనం ఉండాలి. ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇదంతా గంగలో కలిపిన డబ్బులే కదా.
దీని మీద దర్యాప్తు జరగాలి, దీని మీద సీరియస్ యాక్షన్లు ఉండాలి. రికవరీలు చేయగలుగుతుందా ఈ ప్రభుత్వం లేదా? ఇప్పుడు కాళేశ్వరం 3 బ్యారేజీల మీదనే మీరు రిపోర్ట్ ఇవ్వగానే అయిపోదు. ప్రతిపక్షం కూడా అడుగుతుంది, ప్రజలు కూడా అడుగుతున్న విషయం. కాళేశ్వరం, హోల్ కాళేశ్వరం మీద ఎందుకు జరుగుతలేదు దర్యాప్తు? మిగతా కాళేశ్వరం మీద ఎప్పుడు దర్యాప్తు జరుపుతారు? ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది స్పష్టత రేవంత్ ప్రభుత్వం, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళేదో మనం మమా కోసం, తమాషా కోసం, రాజకీయంగా మైలేజ్ కోసమో దీనికోసమో మాట్లాడితే సరిపోదు. ఈ విషయం తెలంగాణ ప్రజలు బాగా తెలిసిపోయింది. ఎందుకంటే కాళేశ్వరం అనేది గత 8-7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల్లో నానుతున్న విషయం, తెలంగాణ రాజకీయాల్లో నానుతున్న విషయం, ఆరోపణ ప్రత్యారోపణలు జరుగుతూ పోతున్నటువంటి విషయం. కాబట్టి ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఎందుకంటే దీని మీద పెద్ద భారీ ఎత్తున ఆరోపణ ఉంది. ఎవరో చేసింది కాదు, కేంద్ర దేశ ప్రధానమంత్రి ఆరోపణ చేసిండండి, దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణ చేసిండండి. కాబట్టి ఓన్ ప్రాజెక్టు మీద ఎందుకు దర్యాప్తు జరుగుతలేదు? 1,00,000 కోట్ల అవినీతి అంటున్నావు, అప్పులు అయిపోయినాయని అంటున్నావు, రికవరీ చేయి. 1,00,000 కోట్ల అప్పులు నిజంగానే జరిగి ఉంటే రికవరీ చేసి ఖజానా నింపండి, నింపి మీ భారాన్ని తగ్గించుకోండి. అది చేయాలి. ఏదో తమాషా పొలిటికల్ మైలేజ్ మోడల్ కి దీన్ని సరిపెడతామంటే మాత్రం సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏమైతుంది అనేది రేపు అసెంబ్లీ తేలుతుంది. వీళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి మాత్రమే అసెంబ్లీ పెడుతున్నారనే అనుమానం బయట ఉంది. ఆరోపణలు కావాలండి, చర్యలు కావాలి, యాక్షన్లు కావాలి, రికవరీలు కావాలి. ఆ దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి చూపెట్టాలి. ఎక్కడ పోయినా కానీ ఒక రూపాయి పైసా నా చేతులు లేదు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మన అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, విపరీతమైన అవినీతి జరిగింది 10 ఏళ్ళ చెప్తున్నది కూడా ముఖ్యమంత్రి. రికవరీ చేయాలి కదండి. కాళేశ్వరం 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీద నువ్వు చేస్తున్నది ఏంటి? 10,000 కోట్లు ఖర్చు అయిన 3 బ్యారేజ్ల మీద చేస్తున్నావు. ఓవరాల్ 1,00,000 కోట్ల కాళేశ్వరం మీద ఎందుకు చేస్తలేవు అనేది ఇలా ప్రజల ప్రశ్న. చేసినావు, ఆ బ్యారేజ్ల మీదే చేసినావు, ఏం యాక్షన్ తీసుకుంటావో చెప్పాలి కదా. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేయడమో లేకపోతే వీళ్ళని ఆరోపణ చేయడమో తప్ప అసెంబ్లీలో రేపు జరగబోయేది ఏంది? ఇప్పుడు 3వ పార్టీ బీజేపీ వాళ్ళు ఏమంటారండి? సిబిఐకి అప్పచెప్పాలంటారు. అంతకుమించి వాళ్ళు ఏం చేస్తారు? సిబిఐకి అప్పచెప్పాలనేది కాదు. ఒకప్పుడు నరేంద్ర మోడీ స్వయం ఇక్కడ వచ్చినప్పుడు మన దగ్గర కాళేశ్వరం భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పినోడు, రాహుల్ గాంధీ చెప్పినోడు, చెప్పినోడు ఎవడున్నాడు? అమిత్ షా కూడా 3 బ్యారేజ్లకే నువ్వు పరిమితం చేస్తే కాళేశ్వరం లో జరిగిందని ఆరోపణ ఉన్న అవినీతి గురించి ఎట్లా తెలుస్తుంది బయటికి? కాబట్టి చిత్తశుద్ధి కావాలి రేవంత్ ప్రభుత్వానికి. తమాషా రాజకీయాలు కాకుండా తెలంగాణ ఆర్థికంగా బాగా నష్టపోయింది, అప్పులలో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగలేదు. జరిగిన అవినీతిని రికవరీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దమ్మున ప్రభుత్వం నడపాలి. మళ్ళీ వస్తానండి మీతోని, మళ్ళీ మాట్లాడతాను. అండ్ అదే విధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి